హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అంటే అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్, ఎపిడైడమైటిస్ లేదా ఎపిడైడమోఆర్కైటిస్ లాంటి టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ అయినా, లేకపోతే బెలనైటిస్ లేదా బెలనోప్రోస్తైటిస్ లాంటి పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లాంటి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ అయినా, ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఎపిడైడమైటిస్ లేదా ఎపిడైడమో ఆర్కైటిస్ అనే ఒక టెస్టిస్ ఇన్ఫెక్షన్ గురించి, అండ్ ఆ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణం ఏమిటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా ఎపిడైడమైటిస్ లేదా ఎపిడైడమో ఆర్కైటిస్ అనంటే టెస్టిస్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని లేదా టెస్టిస్ పైన ఎపిడైడమిస్ అంటారు. ఈ ఎపిడైడమిస్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఎపిడైడమైటిస్ లేదా ఎపిడైడమో ఆర్కైటిస్ అంటారు. ఓన్లీ టెస్టిస్ పైన ఉన్న ఎపిడైడమిస్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఎపిడైడమైటిస్ అంటారు. ఒకవేళ ఈ ఎపిడైడమిస్లో పాటు టెస్టిస్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఎపిడైడమో ఆర్కైటిస్ అంటారు. రెండిట్లో ఇన్ఫెక్షన్ ఉంటేనేమో ఎపిడైడమో ఆర్కైటిస్ అంటారు. ఓన్లీ ఈ ఎపిడైడమిస్లో ఇన్ఫెక్షన్ ఉంటేనేమో దాన్ని ఎపిడైడమైటిస్ అంటారు. లేదా ఓన్లీ టెస్టిస్లోనే ఇన్ఫెక్షన్ ఉంటేనేమో దాన్ని ఆర్కైటిస్ అంటారు. సో ఈ మూడు టర్మ్స్ కూడా సేమే. టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్నే ఎపిడైడమైటిస్, ఎపిడైడమో ఆర్కైటిస్ లేదా ఆర్కైటిస్ అని అంటారు. సో ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్కి రావడానికి మెయిన్ రీజన్ ఒకటి సెక్షువల్ కాంటాక్ట్స్ అనమాట. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో కండోమ్ లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా ఎవరైతే కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్, అంటే షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే అటువంటి వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ కొంతమంది క్రానిక్ ఆల్కహాల్స్లో ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళు, లేకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి కనుక ఇన్ఫెక్షన్ వస్తే ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమందిలో ఈ ఎపిడైడమైటిస్ లేదా ఎపిడైడమో ఆర్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ఎపిడైడమైటిస్ లేదా ఎపిడైడమో ఆర్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ పేషెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే, చాలామందిలో ఈ టెస్టిస్లో చాలా సివియర్గా పెయిన్ ఉంటుందన్నమాట. ఈ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు దాన్ని అక్యూట్ ఎపిడైడమైటిస్ అంటాము. అట్లా కాకుండా కొంతమందిలో ఒక డల్ లేకింగ్ పెయిన్ అనమాట. ఏదో ఒక చెప్పలేని డిస్కంఫర్ట్ లాగా, అనీజీ లాగా ఉంటుంది. అంటే పెయిన్ ఉండదనమాట వాళ్ళలో. ఏదో టెస్టిస్లో అంతా అనీజీగా, డిస్కంఫర్ట్ లాగా, వాళ్ళు దేని మీద కాన్సంట్రేట్ చేయకుండా వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా టెస్టిస్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కూర్చున్నా నొప్పి ఉంటుంది, నుంచున్నా నొప్పి ఉంటుంది. కొంచెం ఎండలో తిరిగినా సరే ఆ టెస్టిస్లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఏదన్నా కొంత స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ తీసుకున్న టెస్టిస్లో పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అంటారు. సో జనరల్గా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అయినా లేదా అక్యూట్ ఎపిడైడమో ఆర్కైటిస్ అయినా మెయిన్గా రీజన్స్ వచ్చేసి అయితే మట్టికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇన్ఫెక్షను, డయాబెటీసు, ఈ సెక్షువల్ కాంటాక్ట్స్, ఇవే రీజన్స్ ఉంటాయి. సో ఎవరైతే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో అటువంటి పేషెంట్స్లో వచ్చే ఒక మెయిన్ సమస్య ఏమిటి అనంటే, ఆ టెస్టిస్లో పెయిన్, డిస్కంఫర్ట్, అనీజీనెస్తో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్ వల్ల స్లోగా ఈ టెస్టిస్ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్లో ఉన్న స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది. స్పెర్మ్‌లో కదలికలు తగ్గిపోతాయి. ఎక్కువగా చనిపోయిన వీర్యకణాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళలో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిద్దనమాట. అది సెకండ్ ప్రాబ్లము. అండ్ ఇంకొంతమందిలో ఈ టెస్టిస్ ఇన్ఫెక్షను కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాగానో లేదా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ లాగానో వెళ్ళి దానివల్ల ఈ ప్రోస్టేట్‌లోను యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి కరెక్ట్‌గా రీజన్ తెలుసుకొని, ఎందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, షుగర్ వల్ల ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఈ ఆల్కహాల్ వల్ల గానీ, ఎక్కువ స్మోకింగ్ వల్ల గానీ ఇన్ఫెక్షన్ వచ్చిందా, సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది కరెక్ట్‌గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయటం. కొంత లాంగ్ టర్మ్‌గా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయటం. ఈ లాంగ్ టర్మ్ యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయటం వల్ల చాలా మందిలో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఎవరిలో అయితే ఎన్ని సార్లు యాంటీబయోటిక్స్ వాడుతున్నా, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా ఇన్ఫెక్షన్స్ టెంపరరీగా తగ్గి మళ్ళీ రిపీటెడ్‌గా కొన్ని రోజుల తర్వాత వస్తున్నాయి అనంటే, అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ, లేకపోతే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఈ ఎక్స్ట్రా కార్పోరల్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది టాబ్లెట్స్, యాంటీబయోటిక్స్ ఏది వాడుతున్నా టెస్టిస్‌లో ఆ ఇన్ఫెక్షన్, డిస్కంఫర్ట్, పెయిన్ తగ్గకుండా ఇబ్బంది పడతారో అటువంటి వాళ్ళలో ఈ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది చాలా బాగా యూజ్ అయిద్ది. ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకోవటం వల్ల ఈ టెస్టిస్‌కి బ్లడ్ సప్లై పెరిగి
అండ్ ఏదైతే ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయిపోయిన ఆ నర్వ్స్ హీల్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుందనమాట. విజయవాడలో మా సెంటర్‌లో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది చేయటం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ ఉండి అది తగ్గక డిస్కంఫర్ట్‌తో బాధపడుతున్నారో ఒకసారి మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. అసలు ఫస్ట్ మీకు ఈ టెస్టిస్ ఇన్ఫెక్షన్‌కి రీజన్ ఏంటి? అది ఏ స్టేజ్‌లో ఉంది? మీకు టాబ్లెట్స్‌తో క్లియర్ అయిద్దా? లేకపోతే లో ఇంటెన్సిటీ షాక్ థెరపీ అవసరమైద్దా అనేది ఒకసారి క్లియర్‌గా చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. డెఫినిట్‌గా మీకున్న ప్రాబ్లమ్‌కి రీజన్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి అనేది 100% చెప్తాను. సో, ఎవరైతే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్‌తో బాధపడతా అండ్ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా, సెక్షువల్‌గా ఏదైనా ఇబ్బంది పడుతున్నా ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.